ఇదిగోండి, ఇప్పుడు లైటింగ్ ఉందండి. ఇప్పుడు లైటింగ్ వచ్చింది, వెలుతురు బాగుంది. ఇప్పుడు అటు ఎన్నాచి లేదు, అందుకే ఆ వీడియో మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ తీస్తున్నానండి. మళ్ళీ తీస్తున్నా ఇప్పుడు వీడియో. అటు ఇందాక కొద్ది చీకటిగా ఉంది. ఇప్పుడు లైటింగ్ ఉందండి, ఇప్పుడు బాగా కనపడుతున్నాయి. ఏసఐ బొమ్మలో ఇందాక లైటింగ్ లేదు. ఈ లైటింగ్ ఉంది కానీ లోన కనపడలా, విగ్రహాలు కనపడలా అండి. ఏసఐ అన్నమాట. ఇక్కడేమో బాలయేసు, ఎస్ఐ బాలయేసు. దగ్గరికి వచ్చేస్తున్నానండి, దూరంగా ఉంటే కనపట్లేదని. మరియమ్మ తల్లి, యేసయ్య విగ్రహం. ఇక్కడ యేసయ్య. ఇక్కడ యేసయ్యని మరియమ్మ తల్లి వాళ్ళ మీద పండబెట్టుకుంటే అది ఆ విగ్రహం అండి. యేసయ్య పాదాలు తాకాలి. యేసయ్య పాదాల కాడ తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. యేసయ్య మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభా, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. వందనాలు. యేసయ్య మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. యేసయ్య మీకు వందనాలు. ఇప్పుడు బాగా కాంతిగా ఉంది లైట్లు. ఇప్పుడు లైట్లు ఉన్నాయి కాబట్టి కాంతిగా ఉంది బాగా. ఇదండి విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర అండి ఈ చర్చి. విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గరికి. బాగున్నది. లైటింగ్ కూడా బాగా పెట్టారు. బాగుంది లైటింగు. ఇప్పుడు బాగా కాంతి కనపడుతుంది. ఇంకొక వీడియో తీసాడండి, అది మరి నాకు బాగా కాంతి లేదు, నచ్చలేదు, డిలీట్ చేసాడు దాన్ని. ఆమె వెళ్తుంటే మళ్ళీ పిలిచింది, లైట్లు వేసారు రమ్మ అని చెప్పంటే మళ్ళీ వచ్చి వెనక్కి వచ్చేసి మళ్ళీ తీస్తున్నాను. ఆ వీడియో డిలీట్ చేశాను, మళ్ళీ వేరే వీడియో తీస్తున్నాను. అంటే లైటింగ్ ఇందాక లైటింగ్ సరిగలేదులే. మధ్యాహ్నం 2ంటికి వచ్చానండి. వాన కూర్చోలేదు, అబ్బాయి ఉండకూడదు అమ్మ ఎక్కువసేపు అన్నారు. సరే బయట కూర్చున్నాను. అంటే వీడియో కోసం ఆగాను, లైటింగ్ ఉంటుంది కదా, వీడియో దిద్దామని ఆగానండి. ఇదిగోండి ఇక్కడ చెట్టు ఉంది, చెట్టు లాగా
వాన సెట్ అండి ఇది, వాన చెట్టు అదిగోండి చూడండి, కింద నుంచి చెట్టుకి మరి లైట్లు పెట్టలేదు, చెట్టు అండి ఇది, పూల చెట్టు చూడండి కనపడుతుంది బాగా. చూడండి నేను తీస్తున్నాను, చూడండి కింద చెట్టు లాగా బాగా మొదలు కాడిచి చూపిస్తున్నాం చూడండి. చెట్టు మొదలు కాడిచి 2 చెట్లు అండి, 2 చెట్లు పూల చెట్లు అండి. చుట్టూ ఇది పెట్టారండి, ఈ జల్లెళ్ళలాగా ఈ పూల ఇది పెట్టారు. వీడియో తీస్తున్నాను, అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు.